మ్యూట్ చేసుకున్నాను. మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయాజ యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చాచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జయ గురుదేవ. కరానిది లేనిది కామంధమనే పిట్ట కడలి లిఖించగా ఏ మంచి గుళికనో నూరి పోసెనో కాని తామసంబును తావు దప్పెనుగా నా తామసంబును తావు దప్పెనుగా తడవింపలేకనేమో రాజసరూపమాయనుగా సాత్వికమైక్యం బాయనామ కట్ అయిపోయినండి. అదే టవర్ పోయింటుంది. అదే టవర్ పోయింటుంది. ఆ తర్వాత రూపము లేనిది రాలేదా? మధ్యలో పోయింది, కట్ అయిపోయింది. తాపత్రయం వానే తరుణ జ్వరము నన్ను తల్లాడామును బెట్టగా భయపెట్టగా తల్లాడామును బెట్టగా ఆపాద బాపియానంద షణ్ముఖి ముద్ర చూపి కన్నుల నిండా నోపి పఠించేనో తప్పేయాధ్యాత్మిక దాకమునో ధైర్యం భుజందగ బాప్య భౌతిక మృతి భయం బికను మైకంబు నిత్యయునోపనాయను దైవతాపమును అప్పుడప్పుడు నదిర సంబగునారు అనంబులను లేనిది కనరానిది నామరూపము లేనిది మౌనమానెటి మూలికను పానమును దీని కనితీను మని బలికేను గురి దలిపేను కనితీను మని పలికేను ఘనమైన ఈ మందు ఘన పుణ్యులకే గాక జనులకందరికి జనదను తెలిపేను సత్యమే పత్యం బటంచనిరి
సద్గురుని దలుచుక నిత్య నిత్యం పెరిగి తినుమనిరి. రాలే జ్ఞాన మార్గము చూపు పెద్దలు నిధినే మందిదయటనిది. ఏమానందునే గురుడు వేటెనో నామరూపము లేనిది. నానిది నామరూపము లేనిది. ఆది అంత్యము లేక అంతటా నింది ఆనంద రూపమైనది. అనరానిదానంద రూపమైనది. సాధు సజ్జనులెల్ల సారా మెరిగిన మందు భేద బుద్ధుల గంధ రాదు రాదని నిచ్చే. ఏదిరాయి మందుకును సాటి సత్పురుషులెల్లను బాగుగా తిని చూచిరి పాటి. షట్శాస్త్రమందున ఉన్నదే ఈ నందు సరిపాటి. సదయుడగు మదిగొండ శంకరుడి రమ్మని రామలింగని హృదయమున పదిల పరచిన సదమల ప్రదమైన మందు. ఏమానందునే గురుడు ఏమందు వేట్టెనో నామరూపము లేనిది. కనరానిది నామరూపము లేనిది. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విష్ణు ఆనంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంతకోటి భక్త మండలికి జై. జై గురు. జై గురు. 89వ జ్ఞానాగ్ని వలన జీవస్థానత్రయ గుణములన్నీ దగ్ధము కాగా తానే తానై నిలుచును. పూను ముఖం సోగ జపము పూర్తిగా నిపుడు. మన్మయ మందే మూర్తి నీపుడు. కర్తవ్య మంత్రవ్య కట్టడములు దాటి వర్తించుచుండును వాలయముగా బ్రహ్మ. మూర్తి అందే మురియుచును మరి మోక్ష మార్గ వివిక్తమగు గురి. కీర్తి భాసురమై తలంగెడు కేవలాత్మను గలియ నొక్కుము పూర్తిగా నిపుడు. మన్మయ మందే మూర్తి నీపుడు. జై గురు. జై గురు. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరంకు జై. నిజ ప్రబోధ విధానంలో కలిగిన అచలమైన చిన్మాత్రము జ్ఞానాగ్ని వంటిది. ఈ నిజ ప్రబోధ విధానంలో ఏ చిన్మాత్రము అయితే, ఏ చిత్తమైతే అది తెలుసుకుందో, భావన కలిగిందో, అచలము అనేటువంటి భావన కలిగినటువంటిది ఎటువంటిదంటే జ్ఞానాగ్ని వంటిది. ఆ జ్ఞానాగ్నిలో మిగిలినంతా దహించుకుపోగా తెలియబడి అక్కడ లేకుండా పోయినటువంటి స్థితిలో ఆ జ్ఞానం మాత్రమే కేవలం అచల స్థితిలోకి అది పొందినటువంటి జ్ఞానమే ఉంది. అయితే జీవుడు ఉండుటకు కారణమైన కేవలపు టెరుక, మలిటంపు టెరుక, మిశ్రపు టెరుక 3 స్థానములు ఏర్పట్టుకు మహాకారణమైంది. అది మహాకారణంగా ఉండగా ఆ జ్ఞానాగ్ని మహాకారణంగా ఉత్పన్నమైనటువంటి సంకల్పాలతో ఏర్పడిన జగత్తు, ఈశ్వరుడు, జీవుడు అనేటువంటి 3 రకాలైనటువంటి కేవలపు టెరుకుగా ఉండి మళ్ళీ మలిన ఎరుకగా మారి
జగత్తుగా, జీవులుగా, ఈశ్వరుడుగా అనేకత్వాన్ని పొందినటువంటి 3 రకాలైనటువంటి 3 స్థానాల ఏర్పట్టుకు మహాకారణమైంది అది. మూల అవిద్య మరియు దీనికి సంబంధించిన ఈశ్వరీయ జ్ఞాన స్మృతులు జ్ఞానాగ్నిచే దగ్ధమవును. మూల అవిద్య లేదా ఈశ్వరీయ జ్ఞానం అని ఏదంటున్నాము అంటే, ఇక్కడ జీవుడుగా ఉన్న వానికి మూడవస్థల్ని మీరినటువంటి ప్రత్యేగాత్మ స్థితిలో ఎవరైతే సాక్షిగా ఉన్నారో, అదే అక్కడ కూడా పరమాత్మ స్థితిలో, మూల అవిద్య స్థితిలో, జగత్తుతో కూడి ఏర్పడక ముందు ఉన్నటువంటి చైతన్య స్థితిలో, అఖండ చైతన్య స్థితిలో, అఖండ ఎరుక స్థితిలో, సాక్షిత్వంలో ఉంది. కాబట్టి ఈశ్వరీయ జ్ఞానం మూల అవిద్య మరియు దీనికి సంబంధించిన అఖండ ఎరుకలలో భాగంగానే ఉంది ప్రత్యేగాత్మ చైతన్యం కూడా. ఇది వేరు కాదు, ఈ రెండు ఒక్కటే. పరమాత్మ జ్ఞానము, పరమాత్మ అనేటువంటి అఖండ ఎరుక, జీవుడుగా అనేటువంటి ఖండ ఎరుక అంతా ఒక్క ఎరుకే. ఆ ఎరుక పోతే ఆ ఈశ్వరీయ జ్ఞాన స్మృతులు ఏదైతే దీనికి సంబంధించి సృష్టికి కారణమైనటువంటి ఉన్నాయో వాటిలో అనుభవరీత్యా పెట్టుకున్నటువంటి స్మృతులతో సహా సర్వము పోతే, ఈ జ్ఞానాగ్ని చేత దగ్ధమైతే, అంటే అచల స్థితి ఎరిగి ఇదంతా ఏర్పడక ముందున్నటువంటి నిత్యము, సత్యము, ఎప్పటికీ ఎప్పటికీ కూడా ఏ రకమైన పరిణామ వికారములు కానీ నాశనం కానీ లేనటువంటి బయలుస్థితి అచలం అనేది అర్థమై ఆ స్థితిలో ఉంటే, ఇంకా మళ్ళీ ఈ స్మృతులు కానీ, ఈ జ్ఞానం కానీ, ఈ ఎరుక కానీ, రెండు వైపులా ఉన్న ఎరుక ఏదీ లేదు. ఒకటిగా ఉన్న అఖండ ఎరుక, ఈశ్వరీయ జ్ఞాన స్మృతులు అనేటివి పోవాలి. దగ్ధమైపోతే జ్ఞానాగ్ని చేత ఇక లేదు. అవిద్యా సబలిత బ్రహ్మము అవిద్య నుండి విడుదల కాగా ఎరుక బ్రహ్మము లేనే లేదు. ఆ ఎరుక బ్రహ్మము దేన్నైతే కల్పించడానికి కారణమైనటువంటి మాయాశబలితమైనటువంటి, అవిద్యా శబలితం అంటే మాయాశబలితం, అజ్ఞానం అవిద్య అంటే అజ్ఞానము మరియు మాయ చేత లేనిది ఉన్నట్టుగా తోపింపబడినటువంటి దానితో సబలితమైనటువంటి బ్రహ్మము అవిద్య నుండి విడుదల కాగా, ఏ అవిద్య సృష్టి చేయాలనే సంకల్పము, ఆ సంకల్పం చేత ఏర్పడినటువంటి జగత్తు అనేటువంటి మాయ చేత తోపింపజేసినటువంటి దాని నుంచి విడుదలైతే, ఆ సృష్టికి కారణమైన బ్రహ్మం కూడా అక్కడ విడుదలైపోయి ఎరుక అనే బ్రహ్మం లేనే లేదు. ఆ ఎరుక బ్రహ్మం లేకపోతే ఉన్నది ఉన్నట్టుగా ఉన్నటువంటి ఏ రకమైనటువంటి కదలికలు లేనై తానే ఎప్పటికీ స్వతసిద్ధంగా ఉందో, దానికి ఒక్కరి కారణం కానటువంటిది ఉందో అదే ఎప్పటికీ ఉంది. కానీ తానై నిల్చుట ద్వారా చేతన బ్రహ్మం ఇప్పుడు అచల పరిపూర్ణమగును. కానీ తానై నిల్చుట ద్వారా ఈ చేతన బ్రహ్మముగా ఉన్నటువంటి చైతన్యంగా ఉన్న ఎరుక చేత కల్పించబడిన జగత్ అనేటువంటిది, జీవుడు, ఈశ్వరుడు అనేటువంటి మూల అవిద్య తొలగిపోయి తన అసలైన స్వరూప స్థితిని కూడా గుర్తెరిగి అది కూడా లేనటువంటి స్థితిలో రహితమైపోతే ఏమయ్యాడు తాను? అచల పరిపూర్ణం. అచల పరిపూర్ణంలో ఏ రకమైనటువంటి ఉనికి లేదు, ఉనికే లేదు. నేనున్నాననే ఉనికి, జగత్తు ఉన్నదనే ఉనికి, ఏదైనా ఉన్నదనే ఉనికి, లేదా దానికి సంబంధించిన స్మృతులుగా అంతకుముందు గుర్తులుగా ఉన్నటువంటి గుర్తే లేదు. గుర్తురహితమైపోయిన తర్వాత ఏమీ లేదు. అచల పరిపూర్ణ స్థితిలో నుంచి తానున్నాడు అనే చెప్పేది కూడా లేదు. వీరున్నారు, వారున్నారు, ఉండటము లేనటము అనేదే లేదు, రెండూ లేవు. సర్వద్వందములు లేనటువంటి కేవల బయలుగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు. అట్టచల బ్రహ్మమే నీవను హంసోహం జపం భూను. ఈ ఈ హంస ఏది చెప్పారు? నిన్న చెప్పినటువంటి పరమహంస స్థితి లేకపో, జీవహంస స్థితిలో ఊపిరి పీల్చుకుంటూ వదులుతూ ఉన్నటువంటి దానికి సంబంధించిన జపం చేసుకుంటూ ఉండకుండా ఈ హంస పరమహంసగా ఉండేటువంటి పరమనందినటువంటి హంస అంటే దీని మీద ప్రత్యేకమైనటువంటి ఈ స్థితి కాదు ఉండాల్సింది. ఏది? దాని ఉనికిని కూడా కోల్పోయినటువంటి అచల బ్రహ్మముగా ఉన్నటువంటి స్థితిలో నువ్వు ఉండు. ఆ జపం ఏం జపము? అచల బ్రహ్మముగా ఉండే జపం అంటే మూలం లేని గుర్తెరిగే ఎరుక ఏమీ లేదు, కొత్త బట్టబయలే ఉన్నది ఎప్పటికీ. ఈ సృష్టి పుట్టక ముందు అదే ఉంది, పుట్టిన తర్వాత అదే ఉంది, ఇది లయం అయిపోయిన తర్వాత అదే ఉంది. ఈ సృష్టి స్థితి లయములు అనేటి మూడు కూడా కేవలం
మాయ అనే మాయాశబరిత బ్రహ్మము చేత ఉన్నట్టుగా తోపింపబడినవే. నిజానికి విచారణ తర్వాత తాను అచల స్థితిని పొందిన తర్వాత ఏ కాలమందునూ ఇది పుట్టనే లేదు, ఈ విచారణ లేదు. ఈ విచారణ అంతా కూడా కళలోనే జరుగుతోంది. ఈ పుట్టడం, నశించడం, వ్యవహరించడం అనేది అంతా కళలోనే జరుగుతోంది. ఆ కళలోంచి మేల్కొల్పిన వాడే సద్గురువు. ఆ సద్గురువు చేత మేల్కొల్పిన వాడు ఇంక మళ్ళీ దాన్ని ఊసుతో పని లేదు. తానే లేనటువంటి ఐక్యమైన గురువులో ఐక్యమైనటువంటి స్థితిని పొందినటువంటి స్థితిలోకి పోయినాడు. ఇంక దాంతో పని లేదు. ఈ విధముగా మన్మయమందే అచలమూర్తిని ఎప్పుడు నువ్వు జపించము. ఈ విధంగా మనసులో అచలమూర్తిని జపించమంటే గురువును, గురువాక్యాన్ని, ఆ వాక్యం యొక్క సారాంశమును భావన చెందుము. మనసులో ఎప్పుడు అదే భావన చెందుతూ ఉంటే ఇంకా నీలేకి మళ్ళీ మునుపటి ఎరుక బ్రహ్మచే ప్రేరేపింపబడినప్పటి నీ కర్తవ్యమైన బంధములను దాటి వర్తించదు. మునుపటి ఎరుక బ్రహ్మచే ప్రేరేపించబడింది ఏంది? నేననేది ఒకటి, జగత్ అనేది ఒకటి, ఈశ్వరుడు అనేది ఒకటి, మళ్ళీ నీ చుట్టూ కలుపుకున్నటువంటి నేను కర్తవ్యం చేయాలి, నేను కర్తను, నేను ఇవన్నీ వ్యవహారాలు చేయాలి, ఈ బంధనాలన్నీ కల్పించుకున్నా దీనికంతటికీ నేను యజమానిని, నేను ఇవన్నీ చేయాలి అనేటువంటి నువ్వు కార్యరూపంలో ఏం చేస్తావంటే మామూలు వ్యవహార రీత్యా రోజువారీ చేసేటువంటి నిత్య నైమిత్తిక కర్మలు ఏ విధంగా ఉన్నాయో వాటిని నువ్వు ఏదో డ్యూటీకి అప్పచెప్పింటే ఆ డ్యూటీ చేయాల్సిన వాడు కదా. దానితో కార్యకారణాలతో సంబంధం లేకుండా, లాభాపేక్షతో సంబంధం లేకుండా ఎవరైతే ఎట్లా ప్రవర్తించి చేస్తాడో, వాడిని డ్యూటీ చేసుకొని వాడు వెళ్ళిపోతాడో, దాని యొక్క ఫలితాలతో సంబంధం లేకుండా అట్లా నీవు వర్తించుతుండవు. ఏ విధంగా వర్తిస్తున్నావు అంటే ఈ కర్త లేకుండా వర్తించుతుంటావు. అప్పుడు ఎరుక బ్రహ్మచే ప్రేరేపించబడినటువంటి జగత్తులో నీ శరీరం ఉంది కాబట్టి శరీరం ఉండే వరకు ఈ భావన అచల భావం చెందినప్పటికీ నీ దృష్టికి వస్తున్నటువంటి అంశాలలో, ప్రవర్తిస్తున్నటువంటి అంశాలలో నువ్వు నిమిత్త మాత్రంగా నీ పనిని నువ్వు చేసేవానిగా ఉంటావు అంతే, బాధ్యతగా ఉంటావు అంతే. కానీ దాంట్లోకి నీలేకి రాణించుకోవు. నీ లోపల అంతరంగంలో ఉన్నటువంటి భావనలో నువ్వు దాన్ని దాటావు. అట్లా ఏ పడవలో అయితే ప్రయాణిస్తున్నావో, వ్యవహారం చేస్తున్నావు, ఆ పడవలోకి వ్యవహారాన్ని రానికుండా వ్యవహారం అనే దాని మీద పడవ ఉంది, దాని మీద పోతున్నావు. దాంట్లోకి ఆ కింద ఉన్నాయి ఆ సంసారం అనేటువంటి నీళ్లు. అది వచ్చి మునిగినా ఆయనకు దీంట్లోకి వస్తే ఇది మునిగిపోతుంది మొత్తంగా. కాబట్టి దాని మీదనే ఉంటూ జగత్ అనే సంసారంలో ఉంటూ వ్యవహారాలు చేస్తూ మునగకోకుండా ఉండడం, దాంట్లోకి రానియకుండా ఉండడం. ఆ ఎరుక దాటినటువంటి వానిగా వర్తించదు. నీ లోపల అచల బ్రహ్మం మూర్తీభవించగా హాయిగా దాని ఎందే మురిగిచుందు. నీ లోపల అచల బ్రహ్మం మూర్తీభవించగానంటే ఎప్పటికీ బహిర్స్థితిగా ఉన్నటువంటిదే ఉన్నది. అందులో ఈ నామరూపాత్మకమైనటువంటి దేహాలు, ఈ నామరూపాత్మకమైనటువంటి జగత్తుగా కల్పించబడుతున్నటువంటి దృశ్యం అంతా కూడా నువ్వు మాయాశబరిత బ్రహ్మ చేత లేనిది ఉన్నట్టుగా తోపింపజేసిందేదే తప్ప ఏమీ లేదు అనేటువంటి దాంతో నువ్వు హాయిగా దాని యందు హాయిగా మురిగిచుందు. అంటే హాయిగా ఎందుకున్నావు? హాయిగా అంటే ఏ ద్వంద్వములు లేవు. హాయిగా ఉండడానికి ఆ స్థితిలో, అచల స్థితిలో హాయిగా ఉండడానికి కారణం ఏమిటి అంటే దాని యందు ఏమీ లేవు. నీ యందు భావనలు కలిగేదే లేదు. భావరహిత స్థితి, ద్వంద్వములు ఏమీ లేవు. సుఖ దుఃఖములు, కష్ట నష్టములు, ఈ రకమైనటువంటివన్నీ ఏవైతే భావనలు ఉన్నాయో అవన్నీ ఏమీ లేవు. అవన్నీ ఏమీ లేనప్పుడు ఏముంది? దీనికి భిన్నముగా పరమపద మార్గమునకు వ్యతిరేకమైన గురిలో షడ్గుణేశ్వరుడైన ఎరుక బ్రహ్మం ప్రకాశమై వికసించుచు వ్యాపించుచుండును. మరి నువ్వు ఈ స్థితిలో ఉన్నప్పుడు కూడా నీకు దీనికి భిన్నంగా ఏమవుతుంటుందంటే పరమపద మార్గానికి ఏదైతే వ్యతిరేకమై ఉందో షడ్గుణేశ్వరుడైనంటే 6 గుణాలతో కూడినటువంటి ఎరుక బ్రహ్మము ప్రకాశమై వికసిస్తూ ఉంటుందట. ఆ ఎరుక బ్రహ్మం ఉంది. ఎరుక బ్రహ్మం ఇంకా నీలో గనక నీకు తోచబడుతోంది కాబట్టి నువ్వు దాంట్లోకి తాదాత్మ్యం చెంది కనుక మళ్ళీ దిగొచ్చినావు అనుకో, మళ్ళీ దానిని కేవల సాక్షిగా చూసుకుంటూ దాని చేత చేయబడే చేష్టలన్నీ నీకు కనపడుతున్నాయి. నీ చుట్టూ ఉన్నటువంటిదంతా ఎరుక బ్రహ్మంగా ఉన్నదే. నీ చుట్టూ వ్యవహరిస్తున్నటువంటి అనేక జనులతో సహా జరుగుతున్న వ్యవహారం అంతా ఎరుక బ్రహ్మం చేత కల్పించబడి జరుగుతున్నదే. దాని చేత ప్రేరేపించబడినటువంటిదే కాబట్టి నువ్వు ఆ స్థితిలో ఉండగా దీనికి భిన్నంగా ఉండేటువంటి ఎరుక బ్రహ్మం ప్రకాశంపై వికసిస్తూ వ్యాపిస్తూ ఉంటుంది.
అది వ్యాపించినా కూడా కేవలాత్మ అయినను అది 3 ఎరుకలకు కారణమై ఉన్నది గాన జననమై జననమన రహితం కానేరదు. ఆ ఏ బ్రహ్మము అయితే గుణాలతో కూడి ఆకర్షణలతో కూడి వ్యాప్తం చెందుతున్నటువంటిది ఏదైతే ఉన్నదో ఆ వ్యాప్తం చెందుతున్నది కేవలాత్మ స్థితిలో ఉన్నప్పటికీ అది 3 ఎరుకలకు కారణమైన స్థితిలో ఉన్నది కాబట్టి ఆత్మరహిత స్థితి, అది లేనటువంటి రహిత స్థితి భావన చెందుతూ ఉన్నటువంటి వారికేమో మళ్ళీ కారణం ఒకటి ఉన్నదని ఆ కారణంతో వ్యాపించాల్సిన పని లేదు. అవన్నీ రహితమై ఉన్నటువంటి వాడు ఉన్నప్పటికీ వాని కళ్ళ ముందు మిగతా జగత్తు ఉంది కదా, వాళ్ళు వ్యవహరించే వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు కదా, కాబట్టి అది వ్యాపిస్తూనే చేస్తూనే ఉంది. కానీ అట్టి దానికి మళ్ళీ జననమరణ రహితం కానేరదు. కేవలాత్మగా ఉన్న నేనే బ్రహ్మమును అని అద్వైత స్థితిలో అహం బ్రహ్మస్మి అని సర్వసాక్షి స్థితిలో ఉన్నప్పటికీ కూడా అది సాక్షిరహితం కాలేదు కాబట్టి అది మళ్ళీ దాని అవతల ఏది ఇది ఉత్పత్తి కారముడు ఏ స్థితి ఉందో ఆ స్థితిని భావన చెందినటువంటి స్థితి లేకపోకపోతే తాను సర్వసాక్షి సర్వము లేకుండా పోయినటువంటి ఆ కేవలాత్మ స్థితిలో నుంచి కూడా లేకుండా అచల స్థితిలో ఉన్నటువంటి దాంట్లోకి పోయినటువంటి వారికి ఏ ఎరుకతోనూ పని లేదు. ఈ 3 ఎరుకలకు కారణమైనది కేవలాత్మ స్థితిలో నుంచి కిందికుంటే ఉంది, దాని నుంచి అవతలికి దాటుకొని కింద ఇది ప్రేరేపిస్తున్న దాంతో నువ్వు స్పందించకపోతే జననమరణ రహితమైనట్టు. కాబట్టి ఈ కేవలాత్మగా ఉన్న దాంట్లో 3 ఎరుకలకు కారణమై ఉన్నది ఉంది కాబట్టి జననమరణ రహితం కానేది కనుక అట్టి కేవలాత్మను కలియనొక్కుము. అది మళ్ళీ వ్యాప్తం చెందడానికి మళ్ళీ జీవ జగత్తులుగా ఏర్పడడానికి కారణమైన సంకల్పాలకు కారణమైన దాన్ని రానియకు. అచల స్థితిలో నీవు ఏవైతే ఉన్నావో కేవలం బయలు స్థితిలో ఉన్నటువంటి ఏమిటికి సంబంధం లేనటువంటి నీలో ప్రేరేపించబడుతున్న ఎరుకను కూడా దాటి ఉండిన వాడిగా ఉండి దాంట్లో కలుగుతున్నప్పటికీ దాంతో తాదాత్మ్యం చెందకుండా ప్రపంచం అనే సంసారంలో జరుగుతున్నప్పటికీ నీ చుట్టూ ఆ జరుగుతున్న దాన్ని కలగా భావించి నువ్వు వారితో సంగమించకుండా ఉంటావు. హంసోహం జపమును అచల పద్ధతిగా పూనుము. ఏ హంస అయితే జరుగుతోందో ఆ హంసలో దృష్టి పెట్టి దాని మీద ఉన్నామనుకో లోపలికి ప్రాణశక్తి ఏదైతే గాలి పీల్చుకుంటోంది సోహం, లోపలికి పోతున్నటువంటిది సో, బయటకు వదులుతున్న హం. ఆ సోహం అనేటువంటిది వదిలేసి దాని మీద దృష్టి, ఆ దృష్టిలో ఏమి ఊపిరాడుతున్నంతసేపు ప్రాణశక్తితో ఎప్పుడు పోయి మనసుతో కలుస్తుందో అప్పుడే జాగ్రత్త అవస్థ. అది దానికి కలవకుండా ఉందో అప్పుడేమో నువ్వు చైతన్య రహితంగా ఉన్నటువంటి నిద్రపోతున్నటువంటి స్థితిలో ఏ విధంగా హంస జరుగుతున్నప్పటికీ దాని మీద నీ దృష్టి లేదో ఆ విధంగా దృష్టి లేకుండా దాని మీద ఏ హంసగా ఉండు అంటే పరమహంసగా ఉండు. పరమహంసగా ఈ ప్రాణంతో కూడినటువంటి దీనితో వ్యవహారం చేయకుండా ఉండేటువంటి పరమహంస ఏముందంటే అచల పద్ధతిలో జపం చెందుతూ మొరణ లేనిది గుర్తెరిగే శరీరం ఏమీ లేదు, ఉన్నది ఒక్కటే, అది బయలుగానున్నది. సృష్టి స్థితిలయాలనేటివి మాయాశబలిత బ్రహ్మచేత లేకనే తోపింపజేస్తున్నవి ఇవి, లేకనే ఆడినటువంటి నాటకంగా దాన్ని భావిస్తూ ఆ స్థితిలోనే ఉంటే అప్పుడు మన్మయమును అందుకునే దేశకుడు నిజగురు నీరు అనగా అచలమూర్తినే ఎప్పుడు చెప్పింపు. ఎవరిని? మన్మయమునందు మనసులో మయమైపోవాలి. అదంతా ఏ మయమైపోవాలంటే నిజగురిని మయమైపోవాలి మనసు అంతా. వ్యవహారిక దిగత్తు లేకొచ్చే మనసు కాకుండా నిజగురునితో నిండిపోయినటువంటి మనసు అయిపోవాలి. దేశకుడైనటువంటి నిజగురువు అచలమూర్తిగా ఉండి ఎప్పుడు దాన్ని ధ్యానిస్తూ ఉంటే అచల స్థితిలో నువ్వు ఉంటావు, జగత్ అనే స్థితిలోకి రాకుండా. మరి జగత్తులో వ్యవహారం చేస్తున్నప్పుడు ఎట్లా చేయమన్నాడు? నువ్వు ప్రేరేపించబడినా కూడా నీ కర్తవ్య బంధనాలను దాటి, కర్తవ్య బంధనాలంటే కర్తగా లేకుండా వ్యవహరిస్తూ ఉంటావు. వ్యవహారంలో మిగతా జగత్తుతో వ్యవహారంలో ఉన్నట్టుగానే ఉంటావు, కానీ కర్తగా ఉండకుండా ఉంటావు. చేసేవాడు ఏదో బాధ్యతను చేస్తున్నాడే, నిర్వర్తిస్తున్నాడే, ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు నీ పనిని, ఆ పనికి నేను కర్తను కాదు, ఆ కర్త యొక్క ఫలితాన్ని కూడా నేను కాదు అని అచలమూర్తినే ఎప్పుడు చేపిస్తూ ఉన్నావు. 90 చెప్పన్నా. గంగా యమునల మధ్యను భంగము లేకుండా చూసి పరిపూర్ణుడవై పొంగుచు నిత్యోగంబను సంగంబు బయలు చేరు సారా మున్గనారా.
చిన్న భమందు చేరి నీవనరా చారు తరములైన జపమంత్ర తంత్రముల్ గారాడి విద్యాలై గమకించనేరవు మేరు శిఖరము పైన దృష్టిని మేకొనంగను నిలిపి చిన్మయ కారణం బగు బట్ట బయలును గాంచి మెలగెడు తన్మయం బగు సారముంగనరా చిన్న భమందు చేరి నీవనరా. జై గురు. సహస్రార మధ్యమందు భూమాస్థానమున అంతర ఇడా పింగళ నాడుల మధ్యన సుషుమ్నను కదలని కుండలిగా చూసి పరిపూర్ణుడవు. ఈ కదులుతున్నవి ఎక్కడ కదులుతున్నాయి? ఎడమ కుడి వైపున ఉన్నటువంటి ఇడా పింగళ నాడులు, కుడి కన్ను ఎడం కన్ను, ఆ మధ్యలో ఉన్నటువంటి భూమ అనేటువంటి ఏ స్థానంలో సుషుమ్న నాడి సర్వమును గుర్తయ్యేటట్టు దాంట్లోకి చేస్తోందో ఆ స్థితిలో నుంచి కదలని కుండలిగా చూసి పరిపూర్ణుడగును. దాన్ని కదలనీయకుండా ఆ సుషుమ్న కదిలితే కదిలినంత దాంట్లోనే చలనాలు, అక్కడ కదులుతున్న చలనాల వల్లే సర్వప్రకాశము జరుగుతోంది. దానివల్లే నువ్వంతా నీ హృదయ స్థానం కలిగి సర్వమును కూడా నువ్వు భావిస్తున్నావు. కాబట్టి దాన్ని కదలనీయకుండా ఆ స్థానంలో కుండలిని విద్య చేత ఎవరైతే ఇది పట్టింటారో, ఎవరు కుమ్మకం పట్టింటారో, వాళ్ళు ఏ స్థితిలో ఏ విధంగా అది కదలకుండా దాంట్లో కదిలేటువంటి కదలికలు రానియకుండా చూసుకుంటారో సుషుమ్న నాడిలో, ఆ విధంగా నువ్వు జాగ్రత్త అవస్థలో ఉన్నప్పటికీ ఈ రెండు దృశ్య ప్రపంచంగా కనబడేది బయటికి కానీ లోపల అంతరంగంగా ఉండే మనసులో కానీ భావన చెందకుండా ఈ సుషుమ్నలో నుంచి వచ్చే కదలికలకు ఇది కాకుండా అతీతంగా ఉండు, పరిపూర్ణుడిగా ఉండు. నీలో పొంగేటువంటి నిత్యోహమ్మను జపము నిశ్చలత చెంది బయలగును. నీలో నిత్యము జరుగుతుంది. ఈ నీలో పొంగేటువంటి నిత్యము నీ ప్రాణం ఉన్నంత కాలము శరీరం అనేది వ్యవహరిస్తూ ఉంటుంది. ఆ వ్యవహరించడానికి కారణమైనది జాగ్రత్త అవస్థలో పనిచేస్తూ నిత్యము ఇది చేస్తూ ఉంది. ఏదైతే నిద్రలో వచ్చినటువంటి కలలాగా నిద్ర మేల్కుంటే ఏ విధంగా కలలేనిదంతే వచ్చిందో, అట్లే గాఢ నిద్రావస్థలో సర్వమును మరిచి ఉన్నటువంటిది మళ్ళీ వ్యవహారం లేకొస్తానే, ఏదైతే మెలకు వస్తానే మళ్ళీ అంతకుముందు ఉన్నటువంటి గుర్తులన్నీ స్మృతులన్నీ నీ మదిలోకి వచ్చినాయో, మళ్ళీ దృశ్య ప్రపంచం అంతా నీలోకి వచ్చిందో, దాన్ని అంతటినీ లేనటువంటి నీలో కలిగేటువంటి వ్యవహార జీవితంలో కలుగుతున్నటువంటివి నిజంగా లేనివని ఈ నిత్యము నేననేటువంటి నిత్యోహంబను, నిత్యోహం అంటే నిత్యము అహం, నిత్యము నేననేటువంటిది ఏదంటోందో దాని నుంచి ఆ జపం ఏదైతే అంటుందో దాన్ని మాని నేననేది లేకుండా అయిపోయి నిశ్చలత చెందుతుంది. నిశ్చలత చెంది తన స్థితి ఏమిటి అంటే ఈ జగత్తుతో సహా కారణ వస్తువు అయిన మహాకారణ వస్తువుతో సహా అఖండ ఎరుకని ఈశ్వరుడు, జీవుడు, జగత్తు మూడు లేనటువంటి స్థితిలో ఏదైతే ఎప్పటికీ బయలుగా ఉన్నదో అది బయలు స్థితి లేకపోతుంది, అది బయలు భావన లేకపోతుంది. కాబట్టి ఇట్టి బోధసారమును గురుకృపతో గనుము. ఈ బోధ యొక్క సారాన్ని అంతా గురుకృపతో శాస్త్రరీత్యా లేదంటే ఇట్లా పఠనం రీత్యా చదవడం ద్వారా దాంట్లో ఉన్నటువంటి భావాన్ని తెలుసుకోవడానికి, తాను భావస్థితిని పొందడానికి మళ్ళీ గురువు కావాలి. ఆ గురువు మెలకువ చేత మేల్కోవాలి. ఈ జాగ్రత్తలో నుంచి మేల్కొని ఈ జాగ్రత్త లేనిదే అనేది తెలిస్తే ఆ మిగతా అవస్థలో అన్ని అవస్థలను మీరినటువంటి వాడు ఈ అవస్థలో మాత్రం దీనితో తాదాత్మ్యం చెందుతున్నాడు. కాబట్టి తోస్తున్నటువంటి జగత్తుతోనూ వస్తున్నటువంటి భావనలతో మనసులో కలుగుతుంటాయి. కాబట్టి నిరంతరము ఆ కలుగుతున్న దానితో కాకుండా బోధసారమును గురుకృపతో కానీ ఏం చేయాలి? అంతఃశూన్యమైన చిదాకాశమందు చేరి అంతరంగం అంతా శూన్యమైపోవాలి. బాహ్యంగా కనేది కంటితో చూస్తే మాత్రమే కనబడుతున్నటువంటి దాన్ని మళ్ళీ భావనలేకి తీసుకునేది అంటే లోపల ఉన్నటువంటి చిదాకాశం అనేటువంటి మనసు. అది ఏమవుతుంది? అది వ్యవహారం చేస్తున్నటువంటి అంతకుముందు చేసినటువంటి ఏదైతే గుర్తులుగా నీ మదిలేకి
జ్ఞాపకాలుగా తోచి ఉన్నాయో ఆ జ్ఞాపకాలని మళ్ళీ ప్రేరేపిస్తూ ఉంటుంది. కాబట్టి అది లేనటువంటి ఆ జ్ఞాపకాలు గుర్తులు లేనటువంటి శూన్యమైపోయినటువంటి స్థితిలోకి పోవాలి. అంతరంగం శూన్యమైపోవాలి. అంతఃశూన్యమైనటువంటి చిదాకాశంలో చేరి ఆ చిదాకాశము నీవే అనుము. ఆ చిదాకాశం ఏదైతే ఉన్నదో అది నీవే అనుము. శ్రేష్టతరములైనటువంటి ద్వాదశి, షోడశి మరియు పంచదశను మంత్రత్రయమును జపించినంత మాత్రమునే గారడీ విద్యలైన మహావాక్య నిర్ణయమైన అది నీ వగుటాను ఎరుక బ్రహ్మము చేష్టలుడుగులు. ఇక్కడ చూడండి, అక్కడ మూడు రకాల మంత్రాలు మరియు ఇక్కడ చెప్పినటువంటి మహావాక్య నిర్ణయాన్ని రెండింటినీ వివరిస్తున్నాడు. మహావాక్య నిర్ణయం ఏమైంది? అది నేనే అయ్యాను. 4 రకాలైన 4 మహావాక్యాలు చెప్పారు. 4 మహావాక్యాల్లో తత్వమసి, అహం బ్రహ్మస్మి అనేటివి ఆఖరి వాక్యాలుగా ఉంటే, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ మొదటిది. ప్రజ్ఞానం, నాలో ఉన్న ప్రజ్ఞానం మొదటిది. ఆ ప్రజ్ఞానమే ఈ సర్వమునకు కారణము అనేది తెలుసుకుని తర్వాత అయమాత్మ బ్రహ్మ, నా యొక్క ఆత్మే బ్రహ్మ. అది తెలుసుకున్న తర్వాత నేనే బ్రహ్మనైతిని, తత్ త్వమసి, నేనే అయ్యా. ఇక అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మను. మిగతా మూడు యొక్క మహావాక్యాల అంతరంగం తెలిసిన తర్వాత తానే బ్రహ్మము. ఆ తానే బ్రహ్మం అన్నటువంటిదే ఎరుక బ్రహ్మము. కాబట్టి అదే సకల సృష్టికి కారణమై ఉన్నది. కాబట్టి అది నేనేను అనేటువంటి చేష్టలు పోవాలి. అది నేనేనంటే అది నేనే. నాకు సంకల్పం ఉడిగినంత మాత్రం చేత అట్లే ఉంటుందని చెప్పడానికి వీల్లేదు. మళ్ళీ ఏది ఆకర్షిస్తుందో, ఏది మళ్ళీ నీలో ప్రేరణ కలిగించి దాని వైపుకి లాగుతుందో దాంతో తాదాత్మ్యం చెంది నీవు మళ్ళీ చేష్టలు చేయడానికి కారణమవుతావు. కాబట్టి మహావాక్య విచారంతో నిర్ణయమైనటువంటి ఎరుక బ్రహ్మం అనేటువంటి చేష్టలు ఉడిగి ఎరుక రహితమైనటువంటి బ్రహ్మముగా నువ్వు మారాలి. ఎరుక రహితంగా ఉన్నటువంటి దాంట్లో ద్వాదశి, షోడశి మరియు పంచదశి. మొదట తెలుసుకోవాల్సిన ద్వాదశి ఉత్తబట్టబయల్లో ఈ జగత్తుతో సహా సర్వము ఏమీ లేదు. అది ఎప్పుడూ సృష్టి కాలేదు, వ్యవహారం చేయలేదు, లయం చెందలేదు. ఇదంతా కళలో చూస్తున్నటువంటి వ్యవహారం అనేది మూడో దాంట్లో చెప్పారు. కళలో వచ్చిన శరీరాలు ఎలాగో అలాగేనేది. మొదటిదేమో ఉత్తబట్టబయలులో ఏమీ లేదు. ఈ షోడశేమో మూలం లేని గుర్తెరిగే ఈ గుర్తు అనేటువంటిది ఏ దానికి తెలియబడుతోందో సర్వము, ఏ జ్ఞానము సర్వమును గుర్తిస్తోందో దానికి మూలమే లేదు. మూలం లేకనే వచ్చి సర్వమును కల్పించుకొని సర్వమును గుర్తించుతూ ఉంది అనేది తెలుసుకొని, ఈ వ్యవహారం అంతా ఏమిటి మళ్ళా అంటే, ఈ వ్యవహారం అంతా కళలో జరుగుతున్నటువంటిది. ఏ కళలో నుంచి నిద్రలో నుంచి మేల్కుంటానే కళ అంతా జరిగిన సర్వ వ్యవహారములతో సహా, అందులో ఉన్న వస్తువులతో సహా లేనివైపోయినాయో ఆ కళలో లాగే ఈ కళ కూడా జరుగుతోంది. ఈ విశ్వం అనేటువంటి కళ నేను కన్య. ఈ కళ లేనిది, కళలో తోచిన శరీరాలు ఎటువంటివో ఈ జగత్తుగా తోచింది కూడా అటువంటిదేనని మూడో మంత్రమైనటువంటి పంచదశాక్షరి మంత్రం ద్వారా నువ్వు గుర్తెరిగితే, ఆ గుర్తెరిగి ఆ చేష్టలు విడిగిన తర్వాత మంత్రములు ఎరుక మంత్రములైనచో అచల బ్రహ్మము కానేరదు. మంత్రములు ఎరుక మంత్రాలు అయితే అవి అచల బ్రహ్మం కావు. మంత్రార్థము మంత్రమర్మము గురుకుచే నెరిగినటువంటి పరిపూర్ణ మంత్రమే లేదు. ఇంకప్పుడు మంత్రం లేనటువంటి స్థితిలో మంత్రం ఏమిటి నీకు తెలియజెప్పడానికి, వ్యవహరించడానికి చేసినటువంటి మంత్రమే అది. కాబట్టి మంత్రములు అన్నీ ఎరుక మంత్రములు కాకుండా, ఎరుక మంత్రములు అంటే నువ్వు శాశ్వత స్థితిలో ఉండేటువంటి మంత్రం అయితే మళ్ళీ దానికి కామన కలిగినప్పుడు మళ్ళీ వ్యవహారార్థం వస్తుంది. కాబట్టి అట్లాంటిది కాకుండా అచల బ్రహ్మముగా ఉన్నటువంటి దాంట్లో ఏది మంత్రార్థము, మంత్ర మర్మము. మంత్రానికి అర్థం ఏమిటి? ఉత్తబట్ట బయలులో ఏమీ లేదు. మూలం లేకుండా వచ్చినటువంటి ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదు. ఇదంతా కళలో జరుగుతున్నటువంటి వాటిది అని మూడు మంత్రాల యొక్క అర్థము ఎరిగిన తర్వాత ఈ మంత్రాలు ఉచ్చరించిన వాడు లేడు, ఈ మంత్రాలను తయారు చేసిన వాడు లేడు. మంత్రం ఏమిటికి లాస్ట్కి ఏమైంది? సర్వశూన్యంగా ఉన్నటువంటి, ఎప్పటికీ ఏ దానికి అవకాశమైనటువంటి బయలే ఎప్పటికీ ఉంది. ఆ భావనలో నువ్వు ఉన్నావు. ఇంకా అక్కడ ఉన్న తర్వాత దీని లేదు. కాబట్టి పరబయలును మేరు శిఖరంపై గట్టిగా పూనుకున్నట్టు దృష్టిని నిలిపి చిన్మయమునకు అవకాశం ఇచ్చినట్టు శూన్యముని చేరుము. ఏ శూన్యాన్ని చేరమన్నాడంటే
పరబయలుగా ఉన్నటువంటి మేరు శిఖరంపై నుండి మళ్ళీ కిందికి చూడకుండా గట్టిగా పూనుకొని దృష్టిని అక్కడే నిలిపి మళ్ళా చిన్మయమునకు అవకాశం ఇచ్చినట్టు ఏ చిత్తముందో అది లేనటువంటి స్థితిలోకి పోవాలి. మళ్ళీ అది ఉన్నటువంటి స్థితిలో అది భావన చెందేటువంటి స్థితిలో ఉంటే అదే కల్పన చేసుకుంటుంది. కాబట్టి దానికి ఏదైతే అవకాశం ఇచ్చినటువంటి శూన్యస్థితి ఉందో ఆ శూన్యస్థితిని చేరు. చిత్స్వరూపమందున్న కార్యకారణాలు నశించాలి. కార్యకారణాలు లేనటువంటి స్థితిలోకి పోవు. కారణం ఉంటే కార్యరూపం ధరిస్తుంది ఎప్పటికీ కూడా. కారణ రూపంలో ఉండేటువంటి ఆ కారణంగా తోచింది, కారణంగా వ్యవహరించింది ఒకటి ఉంటే దాన్ని స్థూల రూపం ధరించడానికి కారణమైనది మాయ. సూక్ష్మ రూపంలో ఉన్నదానికి కల్పించి గుణాలు మరియు తన్మాత్రలు కలిసి కార్యరూపం ధరించింది సర్వ జగత్తు ఏర్పడడానికి. అది ఏర్పడక ముందున్నటువంటి స్థితి ఏమిటి అంటే కారణం కూడా లేనటువంటి స్థితి. కార్యకారణాలు లేనటువంటి స్థితి లేకపోతే ఆ కార్యకారణాలు నశిస్తే ఏం మిగిలింది? ఆ చిదాకాశం అనే మిగిలి ఆ చిదాకాశంలో ఇంకేమీ లేదు. ఆ చిత్తము ఆ రహితమైపోతే అది బట్టబయలు అవుతుంది. బట్టబయలుగా ఉన్నది ఉంది. కార్యకారణాలు ఉంటేనేమో దానికి తోపింపజేయడానికి కారణము ఉంది, తోచడానికి కారణము ఉంది. దృక్కు దృశ్యము ఉన్నాయి, ద్రష్ట ఉన్నాడు. మూడు లేకుండా అయిపోయినటువంటి స్థితిలో ఉంటే ఆ చిదాకాశం అంటే ఆ చిత్తం ఏమైంది? శూన్యం అయిపోయింది. అందులో ఏమీ లేవు. శూన్య స్థితిలోకి పోయింది. ఆకాశం అంటే శూన్యం. ఆ స్థితిలోకి పోయిండేది మళ్ళీ ఏమైంది? బయలుగానున్న స్థితిలోకి పోయింది. ఎప్పటికీ బయలులో ఏ కదలిక లేదు, ఏ వ్యవహారము లేనటువంటి స్థితిలోకి పోయి బట్టబయలుగా ఉంది. దానిని కాంచి మెలగట ద్వారా తన్మయం అవుతూ, దానిని కాంచడం అంటే దాన్ని కాంచేది ఏమీ లేదు. అది చూడడం కావదు. కాబట్టి గురు మెలకువ చేత దాన్ని భావన చెందడం. ఎట్టి గురువు అంటే తాను అప్పటికే రహితుడైనటువంటి అశరీరుడైనటువంటి వ్యవహారార్థము నీవు ఆయన 4వ పాదాన్ని పడితే ఆయన మళ్ళీ నీకు బోధించడానికి వచ్చినటువంటి గురువు. ఆయన నిజానికి లేనే లేడు, లేని గురువు. ఆ లేనటువంటి గురువే నిన్ను లేకుండా చేయడానికి వచ్చినటువంటి నువ్వు ప్రార్థించడం ద్వారా నీ కోసం జగత్ అనే భావన చెంది మళ్ళీ ఆ ఎరుకతోనే చెప్పి ఆ ఎరుక లేనిదని చెప్పి నీ కలను విడిపించేటువంటి గురువు. అటువంటి విడిపించే గురువు ద్వారా నువ్వు తన్మయమవుతావు. నువ్వు కూడా ఆ గురువు యొక్క భావనలో చేరిపోతే ఆ దాంట్లో లీనమైపోతే నువ్వు తన్మయమైపోతావు ఇంకేమీ లేనటువంటి స్థితిలో. ఆ విధమైన గురువుక్త స్థానమును గనుము. ఆ విధమైనటువంటి గురువు యొక్క స్థానాన్ని ఆ గురువు యొక్క ఏ యుక్తితో నీకు చెప్పాడో ఆ సారాన్ని కనుక్కో. ఆ గురువు చెప్తున్నటువంటి స్థానాన్ని దాన్ని చూసి ఆ చిదాకాశం ముందు చేరి బట్టబయలై అది నీ వగుము. ఆ చిదాకాశం చిత్తం అనేది శూన్యం కాగా ఏమయ్యావు? బట్టబయలైనటువంటి స్థితిలో ఉండి మళ్ళీ నువ్వు అది నువ్వే అయినటువంటి స్థితిలో ఉండు. మళ్ళీ నేను లేదాడ. నీ వగుము అంటే బయలుగా నువ్వు అయిన తర్వాత ఏముంది? నువ్వు శూన్యమైనావు అని అర్థం. నువ్వు లేవు, ఏం లేవు, నువ్వు భావించేది లేదు. ఏది గుర్తెరిగిందో ఆ గుర్తెరిగే గుర్తు కూడా లేదు, ఆ ఎరుక కూడా లేదు. ఆ స్థితిలో నీవైపో, నువ్వే అది అయిపో అన్నటువంటి స్థితిలో ఉండు నువ్వు అని చెప్పారు. ఇంకా 91 చెప్పన్నా. అక్షర పంచాక్షరి గురి రక్షకమని తెలిసిలోన రక్తిగా వినుచున్ అక్షయ రవమున కటుయుప లక్షితమగు బ్రహ్మమరయో లక్ష్యమందుమోరా శివతత్వ ప్రత్యక్షమెన్నుమోరా లక్ష్యములందు లగ్న చిత్తము తోడ దక్షుడై పరిపూర్ణ తత్వమెన్నుచునుండు రక్షణీయక నిర్గుణములో రక్తి మించెడు బ్రహ్మభావము యక్షయం వై వెలగురిచ్చెను హనన జననముల మించెడు లక్ష్యమందుమోరా శివతత్వ ప్రత్యక్షమెన్నుమోరా. నమశివాయ ఎనడి పంచాక్షరి ప్రణవమును మూలమంత్రముగా స్మరించుటచే త్రిగుణములతో లోనికి దిగి మహత్తత్వమందున్న ప్రాణశక్తికి ఆధారమైనటువంటి పంచబీజాక్షరములు రక్షకమని అందురు. నిజముగా ఇది రక్షకము కాదు,
ఆ పంచాక్షరినే వ్యతిరిక్తమైన ఆవృత్తిగా మూలమంత్రంగా స్మరించినందువల్ల గుణరహితమై ఎరుకలోనికి దిగనట్టి మహత్తత్వం నందు లోపల శూన్యమగును. ఈ పంచాక్షరి నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని బాగా ప్రాచుర్యం పొందింది. ఎప్పుడు బాగా ప్రాచుర్యం పొందిందంటే దాదాపు క్రీస్తు శకం 950 నుంచి 1150 వరకు 200 ఏండ్లు వీరశైవము అని మళ్ళీ మామూలు శైవం కాకుండా వీరశైవం అనేది కల్పించారు. ఆ వీరశైవం కల్పించడానికి కారణం ఏమిటంటే శివభక్తులందరూ ఆ శివుడు ఆ రాజ్యంలో ఏలే రాజు కూడా శివతత్వంతో ఉండి వీరశైవుడిగా యుద్ధం చేసి ఎవరైతే వైష్ణవ భక్తులు ఉండే రాజ్యాలు పక్కన కట్టుకున్నారో ఆ రాజ్యాల మీద యుద్ధాలు కూడా చేశారు. వాళ్ళు వేరే విష్ణుతత్వంతో ఉన్నారు. ఇవన్నీ ఒక్కటిగా భావించలేని స్థితిలో ఆ ఒక్కటిగా భావించని వాళ్ళు ఏం చేశారంటే ఈ విధమైనటువంటి వీరశైవాన్ని కల్పించారు. ఆ దాంట్లో ఇంక మహామంత్రం ఏమిటి అంటే ఇది ఒక్కటే మహామంత్రంగా భావించి నమశివాయ అనే దీంతో భావించారు. ఇక్కడ ఏముంది పంచాక్షరిగా ఉండేటువంటి ఈ ప్రణవమునకు మూలమంత్రంగా స్మరించుడిచే ఓం నమశివాయ అంటారు. ఈ నమశివాయకి మూలమంత్రంగా ఓం అనేది ఏర్పడి ఆ ఓం నుంచే తన్మాత్రలైనటువంటి శబ్దరూపం ధరించి ప్రణవంగా అవ్యక్తంగా ఉన్నప్పుడు శబ్దరహితంగా ఉన్నది శబ్దంగా ఏర్పడి నాదరహితంగా ఉన్నది నాదంగా ఏర్పడి ఆ నాదంతోనే ఈ సర్వసృష్టికి కారణమైనటువంటిది ఏర్పడింది. ఆ మొదట ఏర్పడినటువంటి ఓం అనేది నాదంగా ఉండి ఆ నాదంతో ఆ నాదంలో నుంచి మిగిలిన తన్మాత్రలు వచ్చి అవి గుణాలతో కూడి కార్యరూపం ధరించిన తర్వాత ఈ సర్వజగత్తు ఏర్పడడానికి కారణమైన దానికి పంచాక్షరి అనే దానికి ఆ నమశివాయ అనే దానికి ప్రణవమును మూలమంత్రంగా స్మరించుడిచే ఓం నమశివాయ అయింది. ఆ ప్రణవాన్ని మూలమంత్రంగా పెట్టి ఓం అని చెప్పి మళ్ళీ త్రిగుణములతో ఎరుకలోనికి దిగి 3 గుణాలతో కలిసి ఎరుకలోకి దిగి మహత్తత్వముందున్న ప్రాణశక్తికి ఆ మహత్తత్వంగా ఉండేటువంటి దాంట్లో ఏమైంది ఆ ఆధారమైన పంచబీజాక్షరములు ఆ రక్షకము అని అంటున్నారు కానీ నిజానికి ఇది రక్షకం కాదు. ఎందుకంటే ఆ పంచాక్షరినే వ్యతిరిక్తమైన ఆవృత్తిగా మూలమంత్రంగా దానికి వ్యతిరిక్తమైనటువంటి ఆవృత్తిగా మూలమంత్రంగా స్మరించినందువల్ల దానికి కారణమైనది అది కూడా పుట్టడానికి కారణమైనది ఆ ఓం అనే అవ్యక్తంగా ఉన్న ప్రణవం వ్యక్తం కావడానికి కారణమైనటువంటి బీజాక్షరాలను స్మరించుకుంటూ వచ్చినందువల్ల సర్వజగత్తు ఏర్పడింది. కాబట్టి దానికి మూలము దాన్ని మళ్ళీ మూలమంత్రంగా దానికి వ్యతిరిక్తమైనటువంటి దానిగా మనము తీసుకుంటూ ఎందుకంటే జగత్తుకు కారణమైనదిగా ఉంది. కార్యకారణములు కావడానికి కారణము ఈశ్వరత్వంగా ఉన్నదే జీవత్వంగా పరిణమించింది. అదే సృష్టికి కారణమైనటువంటిది కూడా అయింది. కాబట్టి మూలమంత్రంగా వివరించినందువల్ల గుణరహితమై ఎరుకలోనికి దిగనట్టి మహత్తత్వమందు లోపల శూన్యమగును. ఎరుకలోనికి దిగరాదు. ఎరుకలోనికి దిగినటువంటి ఆ మంత్రమును జపించినందువల్ల ఎరుకలో ఉంది కాబట్టి దానికి దిక్కుండా ఉన్నటువంటి ఎరుక రహితమైనటువంటి ఇది లోపలుండే మహత్తత్వం ఏదైతే మహదంకారం చేత నేను జగత్తు అనే దాన్ని కల్పించుకుందో ఈశ్వరత్వంగా ఉండి అది లేనటువంటి స్థితి రావాలి. అది లేనటువంటి శూన్యమైపోయినటువంటి స్థితి రావాలి. ఎరుకలో దిగినటువంటి మహత్తత్వం లేకూడదు. లోపల శూన్యమైపోవాలి. అంతఃశూన్యమందలి బ్రహ్మమందలి నాదమును విలుచున్నటువంటి పంచాక్షరియే అక్షరం. లోపల అంతరంగంలో ఉన్నటువంటి ఏది బ్రహ్మమందలి నాదం ఏదైతే ఉన్నదో ఆ నాదాన్ని విలుచున్నటువంటి పంచాక్షరియే అక్షరము అని పుట్టడానికి కారణమైన ఫస్ట్ ఓగా పుట్టి దానికి మళ్ళీ బిందువుతో కూరి సర్వజగత్తుకు కారణమైన ఓం పుట్టింది. ఆ ఓమును దీంట్లో కలిపి ఓం నమ శివాయ అన్నారు. ఎందుకంటే సృష్టికి కారణ వస్తువుగా ఉన్నదాన్ని చేశారు. అచలం ఏమవుతుందంటే అది సృష్టికి కారణమైనటువంటి దాన్ని మీరినటువంటి ఆ ఓం ఏదైతే ఉందో అదే ప్రణవంగా వచ్చి వ్యక్తం కావడానికి కారణమైంది. కాబట్టి వీటన్నిటికీ అతీతంగా ఉండేది తెలుసుకోవాలి అని ఈ నాదమును కూడా లేనటువంటి నాదరహితమైనటువంటి బ్రహ్మమందలి ఏ నాదంతో ఉన్నటువంటి పంచాక్షరి పుట్టిందో దాన్ని చేస్తూ దానిని నమ్ముచూ ఆగిపోనట్టి అక్షయనాదంలో ఆవల లక్షించదగిన అచల బ్రహ్మం ఉన్నదని తెలియము. దాన్ని నమ్ముచూ పోతే ఏదైతే అక్కడ పోతున్నటువంటి ఆగిపోనట్టి అక్షయనాదంలో ఆవల లక్షించదగినటువంటి అచల బ్రహ్మం ఉన్నదని తెలియము. దాంట్లో ఏ నాదము లేదు.
అచల బ్రహ్మంగా ఉన్న దాంట్లో నాద బిందు రహితమైనటువంటిది ఉంది. అందులో ఏది సృష్టికి కారణమైనటువంటి సంకల్పం అనేటువంటి శూన్యంగా ఉన్నటువంటి ఒకే ఒక చిన్న శూన్యంగా ఉన్న బిందువు కూడా లేదు. బిందు రహితమైనటువంటిది ఉంది. ఇదంతా ఈ సకల విశ్వము అంతరిక్షం దాటినటువంటి స్థితిలో ఏదైతే కృష్ణబిలం అనేది ఉందో, బ్లాక్ హోల్స్ అని సైన్స్ వాళ్ళు చెబుతున్నారో, ఆ స్థితిలో ఏమీ లేదు. ఒక్క బిందు రూపంలో ఉంది ఈ విశ్వం అంతా కూడా, సర్వం కలిసి. ఆ బిందువు కూడా లేనటువంటి స్థితిలోకి పోతుంది నాకు దాంట్లోకి పోతే. కాబట్టి నీవేవి నీ మనసులో కలుగుతున్నటువంటివే కదా ఇవన్నీ భావనలు కలుగుతున్నటువంటివి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అంతరంగంలో నుంచి వస్తున్నాయి. ఆ అంతరంలో ఏమైపోవాలి? అక్కడ లేకుండా అయిపోవాలి. ఇదంతా శూన్యమైపోవాలి. అదంతా శూన్యమైపోయినట్టు సర్వము లేనటువంటి శూన్యమైపోయినటువంటి ఈ నాద బిందువులతో ఏర్పడినటువంటిది సర్వము లేదు. దాంతో ఏర్పడినటువంటి తన్మాత్రలు లేవు. గుణములతో ఏర్పడినటువంటి సృష్టికి కారణమైన బ్రహ్మము నేనేననేటువంటి మహావాక్యము లేదు. అవన్నీ లేనటువంటి స్థితిలో అచల బ్రహ్మం ఉన్నది. ఆవలు ఉన్నటువంటి అచల బ్రహ్మం ఏదైతే ఉన్నదో అది కదలికలు లేవు, మెదలికలు లేవు. దాంట్లో ఉత్పత్తి సృష్టి స్థితిలైలు ఏవీ లేవు. కార్యకారణములు కూడా లేవు, ద్వంద్వములు లేవు. అక్కడ ఏమీ లేదు, త్రిపుటి లేదు. త్రిపుటి లేనటువంటి స్థితిలో నువ్వు లక్షిస్తే నీ లోపల ఏముంది అంటే ఎప్పుడూ ఉన్నటువంటి ఈ సృష్టి లేకుండా అవుతే ఏదైతే సర్వము శూన్యంగా ఉన్నటువంటిది ఉందో ఆ బ్రహ్మంగా ఉన్నది, ఆ బయలుగా ఉన్నది. అది తెలియము. అది ఏ రక్షకం కానీ ఇది రక్షకం. ఓం నమ శివాయ అనే ఓంకు ఆవల సున్న పద్ధతిలో ఎందుకు పెట్టాము అని అంటున్నారో ఇక్కడ చూసుకోండి. నమ శివాయ అనేది ఏర్పడకముందు ఓమే ఉంది. ఓములేకి మళ్ళీ నమ శివాయ చేసి పంచాక్షరిగా ఓం నమ శివాయ అన్నారు. ఓం నుంచి ఈశ్వరుడు వచ్చాడు, జగత్తు వచ్చింది, మళ్ళీ జీవుడు వచ్చాడు, అన్నీ వచ్చినాయి. అన్నిటికీ రావడానికి కారణమైనటువంటి ప్రణవం ఏది అంటే ఆ ఓం. ప్రణవరహిత స్థితి ఏదంటే ఆ ఓంకు మళ్ళీ అవతల సున్నబెట్టేస్తే ఈ ఓం ఏర్పడడానికి ముందున్న స్థితిలో అవతలున్న సున్నలేకపోయినావు నువ్వు. గురువాక్యము చేత గురు మర్మమును ఎరిగి అవతలున్న సున్నలేకపోయినావు. సృష్టికి కారణమైన ఓంలో కాకుండా సృష్టి రాకముందు ఏ సున్న ఉందో సర్వశూన్యంగా ఉన్నటువంటి బయలుగా ఉన్నటువంటి స్థితిలో ఈ సృష్టి జగత్తు కానీ ఈ మొత్తం ప్రపంచంగా ఏర్పడింది ఏమీ లేకుండా ఏదైతే ఉన్నదో ఏదైతే ఉందో అక్కడ ఆ ఓం అనే పద్ధతిలో ఉన్నదానికి అవతల ఎందుకు సున్నబెట్టారు వీళ్ళు అంటే, అవతల ఏమీ లేకుండా ఉంటే ఆ ఏమీ లేకుండా ఉన్న దానిలో ఒక నాదం ఏర్పడి ఆ నాదం ఇతర తన్మాత్రలతో పరిణమించి ఆ పరిణమించింది కార్యరూపం ధరించి మొత్తం ప్రపంచం ఏర్పడడానికి కారణమైంది. కాబట్టి అది లేనప్పుడు, ఆ ప్రణవనాదం లేనప్పుడు స్థితి ఏంది అంటే నాదరహితమైనటువంటి స్థితిలో ఆ ఓంకు అవతల పక్కన సున్నబెట్టేస్తే ప్రణవనాదం లేదు, అది లేనే లేదు. లేకుండా బయలున్నదని తెలియము. అది లేనటువంటి స్థితిలో బయలుంది. కాబట్టి బయలైన బయలు లక్ష్యంలో అచల బ్రహ్మము నందుము. బయలుకు బయలైనా అంటే ఏ బయలులో అయితే విశ్వంగా ఉండి దీనిని బయలుగా భావిస్తున్నావో ఇది అవకాశం ఇచ్చినటువంటి బయలు. ఇది లేదు, ఇది లేనటువంటి దీనికి కావల బయలుకు బయలైనటువంటి బయలు ఉంది అక్కడ. ఇదేమో కేవలం బయలుగా ఉన్నటువంటి ఈ బయలులో సర్వము ఉంది. ఇది బయలు కాదు. బయలు అంటే ఏమీ లేదు ఇంకా. ఈ బయలుగా ఆవరణంతో కూడినటువంటి విశ్వము, ఆ విశ్వంలో ఉన్నటువంటి జీవ జగత్తులు ఏమీ లేనటువంటి బయలుది బయలుగా ఉంది. బయలుగా ఉన్నటువంటి ఆవరణతో కూడిన బయలు కాదు అది, బయలు. ఈ ఆవరణ ఏ ఆవరణ లేదు అందులో. లక్ష్యములో అచల బ్రహ్మము అందుము. లక్ష్యములో అందుము అచల బ్రహ్మమును ఏమిటి? నీ లక్ష్యం ఏమిటి అంటే అంతరంగ శూన్యమైపోయి అంతరంగంలో బయలుగా ఉన్నటువంటి స్థితిలో అచల బ్రహ్మం అనేది ఉంది. అది ఏ కదలిక లేదు దాంట్లో. లోపల ఉన్నటువంటి సర్వము శూన్యం, గుర్తెరిగేదే శూన్యం. అంతరంగంలో నిక్షిప్తమైన గుర్తులన్నీ శూన్యం. ఏ గుర్తు పెట్టుకొని మళ్ళీ ప్రేరణ చెంది మళ్ళీ నిన్ను ఆకర్షింపజేసి పడదోసేది కారణమైందో అదే శూన్యం. కాబట్టి అదే శివతత్వ ప్రత్యక్షమని ఎంచు. ఆ శివతత్వ ప్రత్యక్షం అంటే ఏదైతే ఓంతో మొదలై జగత్తుకు కారణమైనదో అది కాదు. అది లేనప్పుడు
ఏదైతే ఉన్నదో పరమశివం అన్నారు దాన్ని. అందుకని ఆ పరమశివం అని ఎందుకన్నారంటే పరమనందినటువంటి ఈ శివతత్వ స్థితిలో నుంచి నేనే సృష్టికి కారణమైనటువంటి ఈశ్వరుడుగా జీవేశ్వర అనుసంధానం కలిగినాను అనే దానికే కారణ వస్తువుగా ఉండి జగత్తు సృష్టించబడింది. కాబట్టి అది కూడా పరశివమును అందితే పరమశివుడైతే ఏమైంది, ఇంకా అవతలికి పోతే అదే పరమనందినటువంటి శివత్వం, అదే అచల బ్రహ్మం అచల బ్రహ్మముగా ఎంచి అక్కడే ఉండింది. లక్షించినచో దొరికేది ఎరుకే. లక్షించినవా ఏదైనా లక్ష్యం పెట్టుకుంటే ఆ లక్ష్యమును ఎరుకతోనే ఈ విచారణ అంతా ఎరుకతోనే అయింది. ఎరుకతోనే లక్ష్యాన్ని పెట్టుకున్నాం. ఎరుకతోనే లక్ష్యాన్ని పెట్టుకొని ఎరుకతోనే దాన్ని గుర్తించిన తర్వాత ఎరుక రహితమైపోతే ఇంక లక్ష్యం కూడా రహితమైపోయింది. లక్షించకపోతే కోలేనిది పరవైలుగా ఉన్నదానికి లక్ష్యంతో ఈ లక్ష్యం ఏదైతే ఉందో అది పోవాలి. లక్ష్యము ఎక్కడి వరకు లక్ష్యం అంటే ఇది విచారణ చేత తెలియబడి గురువు చేత అందించబడి గురువు చేత ఆ భావన నీలో చెంది నువ్వు కూడా ఏకమైపోతే అందులోకి ఇంకా అప్పుడు లేదు. ఇంకా ఈ లక్షించాల్సిందేమో ఎరుక చేత లక్షించి ఆ లక్ష్యం తప్ప ఇంక మరే లక్ష్యము లేనటువంటి సర్వభ్రాంతులు పోయినటువంటి కేవలం పరబయలును కొనేటువంటి లక్ష్యంతో ఉండాలి అక్కడి వరకు. ఇంకా అక్కడ పోయిన తర్వాత ఇంకా లక్ష్యము లేదు. ఇటు వైరుధ్యమును అధిగమించుటకు ఇది వైరుధ్యంగా ఉంటుంది చూసేకి కానీ వినేకి కానీ. ఆ వైరుధ్యం అందాలి అంటే ఇది వైరుధ్యంగా అనిపిస్తుంది. అక్కడ అందావు, అక్కడ లేకుండా ఉన్నటువంటి నీలో మళ్ళీ ఎరుకతోనే భావనలు కలుగుతున్నాయి కదా. నీలో కలిగే చలనాలన్నీ మళ్ళా ఎరుక కొంతవరకు ఉంది కదా. ఆ ఎంట్రుకవాసి వరకు ఎరుక అనేది నువ్వు లేనటువంటి భావనను గురువాక్యం చేత నిరంతరము చెంది నిరంతరము జరుగుతున్నటువంటి వ్యవహార జగత్ అనే కళలో నేనున్నానని నీకు భావన చెందినప్పటికీ మళ్ళీ కలుగుతున్నటువంటి వికల్పాలుగా తోస్తున్నటువంటిదంతా ఏం చేయాలి, వైరుధ్యంగా ఉంది ఇది అని అనిపిస్తుంది. ఇట్టి వైరుధ్యమును అధిగమించుటకు గురుకృప అవసరం. ఈ వైరుధ్య భావన ఎందుకు తోస్తోంది? మరి ఇదంతా లేనిదేంద్రి, ఇదంతా కనపడదండి, ఇదంతా దృశ్యము దృక్కు ద్రష్ట మూడు లేవండి, త్రిపుటి రహితమైతే ఆలోచించేది లేదండి, దానిని మీరినటువంటి సృష్టి లేనటువంటి పరబయలుగా ఉన్నటువంటి దాన్ని గుర్తెరిగినటువంటి స్థితిని భావనలో చెందినప్పటికీ శరీరంగా భావించినటువంటి దాంట్లో ఈ గుర్తెరిగే దాంతోనే ఎరుకతోనే సర్వన్నటువంటి స్థితి ఉన్నప్పటికీ బాహ్యంగా చూడకుండా అంతరంలో శూన్యం చేసుకుంటే అంతరంలో శూన్యమైపోవాలి. అంతరంలో ఉన్నటువంటి కదలికలతోనే అంతటిని గుర్తించే శక్తి ఉంది. ఈ మిగిలిన దానికి లేదు. మిగిలినవన్నీ పరికరాలు. ఆ పరికరాలతో కాకుండా అంతరంలో పెట్టుకో. కానీ ఈ వైరుధ్యం ఎట్లా? ఈ వైరుధ్యం అధిగమించడం గురుకృప అవసరం. ఈ వైరుధ్యంగా ఉన్నటువంటి పరస్పర విరుద్ధంగా తోచబడుతుంది చూసే వాళ్ళకు, వినేవాళ్ళకు, ఈ విచారణ లేనటువంటి వాళ్ళకు. నువ్వే లేకపోతేనంటే వాళ్ళు దేహంతో చూస్తున్నారు, శరీరాన్ని ఆకారంతో ఉన్నావు కదా, నువ్వు వ్యవహరిస్తున్నావు, ఆకలేందని బోధింటివి, ఎక్కడో పోలని పనికి పోతివి, ఇతరులు వ్యవహరించినట్లే అన్నీ చేస్తున్నావు అనే భావన వాళ్ళల్లో ఉంటుంది, ఆ చూసే వాళ్ళల్లో. ఈ విచారణ చేత సర్వభ్రాంతులు రహితమైన వాళ్ళల్లో ఏమీ ఉండదు. తాను వ్యవహరిస్తున్నదంతా కలగా భావించి ఉంటారు. కాబట్టి ఆ గురుకృప చేత తాను దాటుకొని తాను ఆ భావస్థితిలోనే నిలబడేకి ఎటువంటి స్థితి ఉండాలంటే దేశికేంద్రుడైనటువంటి గురువు, తాను రహితుడైనటువంటి గురువు, అవసరార్థము నిన్ను రహితం చేయడానికి మళ్ళీ లేనెరుకలేకి వచ్చినటువంటి గురువు కావాలి. అటువంటి గురువు ఉంటే అప్పుడు లక్ష్యాలక్ష్యములందు నీ చిత్తమును లగ్నం చేసి పరబయలును లక్ష్యము చేయటంలో నేర్పులిగినటువంటి దక్షిణ అయినచో నీవు పరిపూర్ణుడు వగదువు. అట్టి గురువు కనుక అట్టి గురుకృప దొరికితే ఈ లక్ష్యము అలక్ష్యం అనేటువంటి దాంట్లో నుంచి నీ చిత్తమును లగ్నము చేసి ఏమిటి మీద పరబయలును తెలుసుకునే దాంట్లో చేసి ఏ లక్ష్యము చేరుకోవాలి? దీన్ని అంతటినీ అలక్ష్యం చేయాలి. జగత్తుగా ఉన్నదాన్ని అలక్ష్యం చేయాలి. లక్ష్యంగా ఉన్నది ఏది అంటే పరబయలును గుర్తెరిగి ఆ పరబయలు అనే భావనలో నీవు ఉత్త బట్టబయలు స్థితిగా ఇది లేనిది, ఈ లేని దాన్ని గుర్తించి లేనిది రహితం చేసుకునే స్థితిలో ఆ లక్ష్యము చేరాలి. నేనే ఆ బయలుగా ఉన్నటువంటి అచల బ్రహ్మముగా ఉన్నటువంటి ఏనాడు పుట్టనటువంటి, ఏనాడు ఏ భావన ఏ ఎరుక
చేత ఉన్నాననే కల్పనలో, ఏ ఉన్నాననేటువంటి కలలో వ్యవహరించి ఇన్నాళ్ళు వ్యవహారం చేసి ఏ ఎరుక చేత అయితే తెలుసుకున్నానో ఆ ఎరుక రహితమైనటువంటి స్థితిలో, అదే స్థితిని నేను అపరోక్షం చెంది నేనే ఆ స్థితిలో నిలబడి ఉన్నటువంటి వాడిని. నేనే ఆ స్థితి అయిపోయిన తర్వాత నేను ఉన్నానని చెప్పడానికి కానీ, వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు నాకు కనబడేది ఉంది వ్యవహారం ఉంది అనేది చెప్పడానికి కానీ లేదు. మళ్ళీ నేను కూడా ఆ స్థితిని పొందితే, నేను ఈ వ్యవహారం చేయడానికి ఏ గురువు అయితే నాకు చెప్పాడో ఆ స్థితిలోకి పోయి ఆ గురువు యొక్క పరిపూర్ణ స్థితిలో నేను చేరుకున్న తర్వాత, అట్టి దక్షుడు అయినచో నువ్వు కూడా అట్టి దక్షిణం అయితే ఏ గురువు ఏ రకంగా నిన్ను దాటించి చేశాడో ఆ దాటింపగలిగేటువంటి నేర్పు కలిగి ఉన్నటువంటి దక్షిణం అయితే నీవు పరిపూర్ణుడు అవుతావు. మళ్ళీ నువ్వు కూడా లేనెరుకలో ఉన్నటువంటి అశరీర గురువు అవుతావు. అందులో నుంచి నిన్ను ఆశ్రయించిన వారికి నువ్వు చెప్పగలిగే స్థితికి పోతావు. కనుక దక్షుడవై పరిపూర్ణత్వం ఎన్నుచుండుము. దక్షుడవై, దక్షుడు కావాలి. దక్షుడు అంటే ఈశ్వరుడు. ఈశ్వరున ఏం చెప్పారు? దక్షత అని చెప్పారు. దక్షుడు యజ్ఞం చేశాడా? యజ్ఞం ఆయన పేరు దక్షుడు అనే పేరు పెట్టారు. ఆ దక్షుడు ఏంటి? ఇక్కడ దక్షుడు అంటే ఇక్కడ చేయగలిగినటువంటి ఏదైనా సరే చేయగలిగినటువంటి దీక్ష దక్షతలు కలిగిన వాడు. దీక్ష అంటే ఏ లక్ష్యం చేరుకున్నావో ఆ లక్ష్యాన్ని చేరుకున్నటువంటి దక్షత కలిగినటువంటి వాడివి. కనుక నువ్వు దక్షుడు అయిపోతేనంటే ఏ లక్ష్యాన్ని నువ్వు పెట్టుకున్నావు ఆ లక్ష్యాన్ని గురుకృప చేత పొందినటువంటి పరిపూర్ణమైనటువంటి వాడు అయితే ఆ పరిపూర్ణత్వాన్ని ఎన్నుచు ఆ పరిపూర్ణత్వంలోనే ఉంటావు. రక్షణీయకమైనటువంటి మహత్తత్వం నిర్గుణము, రక్షణ లేని మహత్తత్వము త్రిగుణాత్మకము. నిర్గుణములో రక్తి చెంది ఆ రక్తిని మించెడి బ్రహ్మభావమునందుము. రక్షణీయకమైనటువంటి మహత్తత్వం ఏదుందో, రక్షణీయకమైనదంటే నిర్గుణంగా ఉన్నటువంటి గుణాలతో కూడకుండా ఉన్నటువంటిది. మహత్తత్వం గుణాలతో కూర్నిచ్చే జగత్ ఏర్పడింది. ఈశ్వరుడు జీవుడు అనేటువంటి భావన ఏర్పడడానికి కూడా మహత్తత్వంలో గుణాలు చేరడం వల్ల. కాబట్టి నిర్గుణమైన స్థితిలో ఉంటే గుణాలతో కలవకుండా ఉన్నప్పుడు ఏ మహత్తత్వం ఉందో ఆ స్థితిలో నుంచి ఈ స్థితిలోకి గుణాలతో కూడిన స్థితిలోకి రాకూడదు. రక్షణ లేని మహత్తత్వము త్రిగుణాత్మకం. రక్షణ ఎక్కడ లేదు. మహత్తత్వం అంటే త్రిగుణాత్మకంగా మారిన తర్వాత మహత్తత్వము త్రిగుణాత్మకంగా మారి మహదంకారం చేత సృష్టికి కారణమైనటువంటి తన్మాత్రల చేత కార్యరూపం ధరించి సర్వజగత్తు ఏర్పడడానికి కారణమైంది. కాబట్టి గుణాలతో కూడినటువంటిది కాదు. రక్షణ లేని మహత్తత్వం అది త్రిగుణాత్మకంగా ఉండేదంతా రక్షణ లేదు. అది గుణాలతో కూడి ఎప్పుడైనా మళ్ళీ వ్యక్తం చేయడానికి, మళ్ళీ ఎప్పుడైనా కూడా కల్పించడానికి కారణంగా ఉంది అది. కాబట్టి దాన్ని మీరినటువంటి గుణాలతో కూడనటువంటి మహత్తత్వంగా ఉండాలి. నిర్గుణంలో రక్తి చెంది ఆ రక్తిని మించడి బ్రహ్మభావం నందుము. నిర్గుణంలో రక్తి చెందుము అంటున్నాడు. రక్తి అంటేనే మళ్ళీ ఎరుకే. రక్తి అంటే ఆకర్షించబడేది. రక్తి అంటే దాంట్లో తాదాత్మ్యం చెందేది. కాబట్టి ఏ దాంట్లో తాదాత్మ్యం చెందమన్నాడు? రక్తి కలిగించేటువంటి జగత్తుకు సంబంధించినటువంటి ఆకర్షణ ఏదైతే కలుగుతుందో దాంట్లో కాదు, నిర్గుణంలో రక్తి చెందమంటున్నాడు. గుణరహితమైన దాంట్లో రక్తి చెందితే గుణరహితమైన దాంట్లో ఆ రక్తి ఏమీ ఉండదు. అక్కడ రక్తి చేసి మళ్ళీ ఉత్పత్తి కారణాలైంది కానీ ఊహలు కానీ కల్పనలు కానీ లేదా నువ్వు సంకల్పించి సృష్టించేటువంటి ఏ అంశము లేదు. అది నిర్గుణంలో రక్తి చెందితే ఏం లేదు, ఏ కదలిక లేదు, ఏ వ్యవహారము లేదు, ఈ దాంట్లో ఏం సృష్టించేది లేదు, గుణమే లేదు. గుణాలతో కూడకుండా ఉన్నప్పుడు ఏ స్థితిలో ఉందో ఆ స్థితిలోకి పోయి రక్తి చెంది ఆ రక్తిని మించెడు. మళ్ళీ ఆ రక్తిలో ఉన్నదే నిర్గుణములో ఉండి అప్పుడు ఏముంది? గుణాలతో కూడకముందు అవ్యక్తంగా ఉంది, వ్యక్తమైంది. వ్యక్తమైన తర్వాత కూడా గుణాలతో కూడని స్థితిలో ఉంది. ఓం అనే శబ్దం చేత కేవలం శబ్దంగా ఏర్పడిన అవకాశం ఇచ్చే ఆకాశతత్వంగా ఉంది ఆవరణతో కూడి. ఆ స్థితిలో ఉన్నా కూడా మళ్ళీ ఏవో ఒకటి ఆవరణలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గుణాలతో కూడతానే మళ్ళీ గుణాలతో కూడి మళ్ళీ వ్యక్తం కావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ శక్తిలో ఆ రక్తిలో ఉండే స్థితి కూడా వద్దు. నిర్గుణంలో రక్తి చెంది ఆ రక్తిని మించెడు. నిర్గుణంలో రక్తి చెంది ఉన్నా మళ్ళీ గుణాలతో కూడా అవుతుందనే దాన్ని ఉండి ఆ రక్తిని మించెడు బ్రహ్మభావం నందుము. అంటే రక్తి లేనటువంటిది ఏది?
అంటే ఆ వ్యక్తం కూడా కానటువంటి, అవ్యక్తం కూడా కానటువంటి, అంతకుముందు కేవలం బయలుగా ఉన్నటువంటి సృష్టికి కారణమైన ఓం కూడా నాదముగా మారకముందు ఏ స్థితిలో ఉందో ఆ స్థితిలో ఉంటే బ్రహ్మభావం పొందినట్టు. ఆగని నిశ్చేష్టతను కొనసాగనిచ్చి, నిశ్చేష్టత ఏమవుతుందంటే చేష్టలు ఉడిగినటువంటిది, ఏ చేష్టలు లేనటువంటిది. ఆ చేష్టలు లేనటువంటిది ఎట్లుండాలి? మళ్ళా ఆగకుండా నిరంతరము నిశ్చేష్టంగానే ఉండాలి. ఆగని నిశ్చేష్టత అన్నాడు. ఆ నిశ్చేష్టత అనేది ఆగిందనుకో, మళ్ళీ చేష్టతగా మారిందనుకో, చేష్టలతో కూడినటువంటి జగత్తులోకి వస్తుంది. కాబట్టి ఆ నిశ్చేష్టత ఏ విధంగా ఉండాలంటే ఆగని, నిరంతరము ఆగకుండా ఉండేటువంటి నిశ్చేష్టంగా ఉన్నటువంటి స్థితిలోకి పోవాలి. మళ్ళీ చేష్టలు రావడానికి కారణమైంది రాకూడదు. చేష్టలు అనేటివి లేకుండా అయిపోవాలి. ఆగకుండా నిశ్చేష్టంగానే ఉండాలి. అది కొనసాగనిచ్చి హననము జననములను మించెడి లక్ష్యమునందుకొను. హననం అంటే నిజానికి మామూలుగా హననం చేశారు అంటే వారిని చంపేశారు, లేకపోతే నాశనం చేశారు అనేటువంటి భావనలో, అంటే నిజానికి అక్కడ దాంట్లో వాడాడు కానీ ఆయనకు ఛందస్సు రీత్యా వాడాడు. హననము అని అంటే నాశనం చెందడము, జననము అంటే మళ్ళీ పునరుత్పత్తి చెందడం. కాబట్టి ఉత్పత్తి నాశనములు లేనటువంటి, జనన మరణములు లేనటువంటి దాన్ని జనన మరణములను మించడి లక్ష్యాన్ని అందుకొనుము. ఆ లక్ష్యాన్ని అందుకుంటే శివతత్వ ప్రత్యక్షం కాల్చమంటే శివతత్వంగా ఏది కల్పించిందో ఓం నమ శివాయ అనేటువంటి స్థితిలో కాకుండా ఆ ఓం రహితమైనటువంటి పరమశివంగా ఉన్నటువంటి పరశివత్వం అందుకొనుము అంటే వాళ్ళు ఆ బయలుగా ఉన్నదాన్ని పరశివముగా పేర్కొని పరమశివునిగా పేర్కొని వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది మన బోధల వల్లే. అప్పుడు ఎందుకంటే అది వీరశైవులు, శైవము అనే భావం జగత్తంతా నిండి ఉన్న సమయంలో వాళ్ళు నమ్మాలంటే వాళ్ళంతా కూడా ఆ శివము అనే దాంతో పదంతోనే వ్యాఖ్యానం చేశారు. చాలా మన ఆ, పండిత ఆయన శివానంద స్వామి వారి చేత రాయబడినటువంటిది కూడా దాంట్లో అనేక సార్లు వాడాడు ఆయన పరశివం అనే పదము, శివత్వం అనే పదము. కాబట్టి దాన్ని ప్రత్యక్షము కాల్చమంటే, దాన్ని ప్రత్యక్షపరచమంటే నువ్వు లేనటువంటి బయలుగా ఉన్నటువంటి స్థితిలోనే నువ్వు అపరోక్షం చెందిన వాడవై నీవే లేనటువంటి స్థితిలో ఏదైతే స్తంభించి జగత్తు లేనిప్పుడు ఏ బయలుగా ఉన్నదో అది అంతరంగంలో, నీ అంతరంగంలో ఆ బయలు స్థితిలో ఉండుము, అంతరంగ శూన్యుడవై ఉండుము. సమయం సరిపోయింది. మంగళం చెప్పండి. గుణకు మంగళమనరమ్మ మద్గురుమూర్తిని గనుగొనరమ్మ. తరుణులార ఈతనికి భక్తితో మురియుచు మ్రొక్కిన మోక్షము చేకురు. గురునకు మంగళమనరమ్మ మద్గురుమూర్తిని గనుగొనరమ్మ. క్షరపురుషుండన రాదమ్మా, అక్షర పురుషుండనగాదమ్మా. క్షర పురుషుల కావలి పురుషోత్తముడన బరగిన మాయి. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని గనుగొనరమ్మా. క్షేత్రజ్ఞుండన రాదమ్మా, ఈ క్షేత్రమతండనగాదమ్మా. క్షేత్రజ్ఞునిత క్షేత్రంబును ఏ మాత్రము తగులక పాత్రుడైన ఈ. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. స్మరణ రూపుడన రాదమ్మా, విస్మరణ రూపుడనగాదమ్మా. స్మరణ లేక విస్మరణగాక తస్మరణ విస్మరణ ఎరుకలేని. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. దేకియనుట కనరాదమ్మా, ఈ దేహమతండనగాదమ్మా.
అహం భావన కంఠశుంఠులకు దేహి దేహముల తెరవు బోని గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని గనుగొనరమ్మా. పిండ రూపుడన రాదమ్మా బ్రహ్మాండ రూపుడను గాదమ్మా. పిండాండ బ్రహ్మాండ భాండముల నిండియుండియ విరెండుగాని గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. జ్ఞానియనుట కనరాదమ్మా జ్ఞానియనుట కది లేదమ్మా. జ్ఞానాజ్ఞానములలోన నొక్కటియు తానుగాక శూన్యానికి మీరిన గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని గనుగొనరమ్మా. యోగియనుట కనరాదమ్మా మరి భోగియనుట కాని కాదమ్మా. యోగి భోగి ఉద్యోగములంటని భాగవతాన్వయ భవ కృష్ణుడనే గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని గనుగొనరమ్మా. మేలు కీడులన రాదమ్మా ఈ మేలు కీడులది గాదమ్మా. కాలకూటముల కన్న మిక్కిలగు జాలమాంబ వ్యత క్షణములో బాపిన గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని గనుగొనరమ్మా. మంగళం గురుదేవాయ మకనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయార్యులకు జై. ముత్యార్యులకు జై. అనంతకోటి భక్త మండలికి జై. జై గురుదేవ.